హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫైనైట్ పైథాన్. ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అసలు ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ మీరు దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఇంకా మీరు నేర్చుకున్నట్లయితే మార్కెట్లో మీరు అప్లై చేసుకోవడానికి ఏవే జాబ్స్ రెడీగా ఉన్నాయి, మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. జస్ట్ జావా, C++ లాగానే ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డెవలప్ చేసిన వాళ్ళు గూడో వాండ్రోసం అని. అండ్ 1991లోనే దీన్ని డెవలప్ చేశారు. మీకు ఆల్రెడీ చెప్పిన పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, జస్ట్ లైక్ జావా, C++. అసలు వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే వేరే లాంగ్వేజ్తో పోల్చుకుంటే పైథాన్ ఎలా డిఫరెన్స్ వచ్చేసరికి పైథాన్ వేరే లాంగ్వేజ్తో పోల్చుకున్నప్పటికీ ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఇంటర్ప్రిటెడ్. మన ట్రెడిషనల్ లాంగ్వేజ్ జావా, C అనేవి కంపైల్డ్ లాంగ్వేజ్ అంటారు. పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్. అంటే ఏంటో మీకు ఒక స్మాల్ డెమోలో చూపిస్తాను. ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మన కంపైలర్ ఉంటాయి కదండి. కంపైలర్ జనరల్గా ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఫైల్ మొత్తాన్ని ఒకేసారి ఇన్పుట్గా తీసుకొని అందులో ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే చెక్ చేసి, ఒకవేళ ఏం సింటాక్స్ ఎర్రర్స్ లేకపోయింది అనుకోండి, ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే మన ఇంటర్ప్రిటర్కి వచ్చేసరికి అది మొత్తం ప్రోగ్రామ్ ఫైల్ని ఇన్పుట్గా తీసుకోదు. అది ఎలా చేస్తుందంటే ప్రోగ్రామ్ ఫైల్ లోపల లైన్ బై లైన్ రీడ్ చేసుకుంటూ ఈచ్ లైన్ లోపల సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి రిపోర్ట్ చేస్తుంది. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్స్ ఏం లేకుంటే ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది. నేను మీకు ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనం ఇక్కడ చిన్న లైవ్ డెమోతో ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో దానికోసం నేను 2 ప్రోగ్రామ్స్ రాశాను. ఒకటి జావా ప్రోగ్రామ్, ఇంకోటి పైథాన్ ప్రోగ్రామ్. ఫస్ట్ జావా ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి నేను ఇంటెన్షనల్గా ఒక ఎర్రర్ పెట్టాను లైన్ నెంబర్ 5లో. అలాగే పైథాన్లో కూడా ఒక ఎర్రర్ పెట్టాను లైన్ నెంబర్ 3లో. ఇప్పుడు మనం వీటిని ఎగ్జిక్యూట్ చేసి మెయిన్ డిఫరెన్స్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనము జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. దానికోసం మనము జావా C స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావాని ఎంటర్ చేయాలి. sample.java అని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ చూసుంటారు, మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు లైన్ నెంబర్ 5లో ఎర్రర్ వచ్చింది జావా ప్రోగ్రాంలో. ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దానికోసం మనం పైథాన్ స్పేస్ sample.py ఎంటర్ చేసి ఎంటర్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ లైన్ నెంబర్ 3లో ఎర్రర్ వచ్చింది. అయితే పైన ఎర్రర్కి జావా ప్రోగ్రాంలో, కింద ఎర్రర్కి పైథాన్లో ఉన్న డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జావా ప్రోగ్రాంలో ఏ ఒక్క ఎర్రర్ ఉన్నా కంపైలర్ ఏం చేస్తుందంటే మొత్తం ప్రోగ్రామ్ని ఆపేస్తుంది, అంటే ఎగ్జిక్యూట్ చేయదు. కానీ పైథాన్లో ఏ లైన్లో అయితే ఎర్రర్ ఉందో ఆ లైన్ నుంచి మిగతా లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయదు, కానీ ఆ లైన్ వరకు ఉన్న పైన లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసేసి అవుట్పుట్ మనకు ఇస్తుంది. ఇదే అండి ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పటి వరకు మనం పైథాన్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు మనం పైథాన్లో ఉన్న డిఫరెంట్ వెర్షన్స్ ఏంటో చూద్దాము. పైథాన్కి వచ్చేసరికి మన 2 డిఫరెంట్ వెర్షన్స్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకటి పైథాన్ 2, ఇంకోటి పైథాన్ 3. మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పైథాన్ ఫౌండేషన్ టీమ్ ఏం అనౌన్స్ చేశారంటే రీసెంట్గా ఫ్యూచర్లో వాళ్ళు పైథాన్ 2కి సపోర్ట్ ఇవ్వడం ఆపేస్తారని. అంటే కొత్త అప్డేట్స్ కానీ ఫీచర్స్ కానీ ఇంకా పైథాన్ 2కి రావు. ద ఓన్లీ ఫోకస్ ఆఫ్ దెమ్ ఈస్ పైథాన్ 3. ఇంకా మించి పైథాన్ 3కి మాత్రమే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, ఫోకస్లో పెట్టాల్సింది ఓన్లీ పైథాన్ 3 మాత్రమే. ఇప్పటి వరకు మనం పైథాన్ అంటే ఏంటో నేర్చుకుందాం, వాటిలో ఉన్న డిఫరెంట్ వెర్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు ఏం డిస్కస్ చేస్తున్నామంటే అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, మనం అది నేర్చుకోవడం వల్ల మీకు లాభాలు ఏంటి. ఫస్ట్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే డిమాండ్ ఫర్ పైథాన్ డెవలపర్. అసలు పైథాన్ డెవలపర్స్కి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా పెరుగుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే చాలా కంపెనీస్ దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి.
ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ వచ్చేసరికి మీరు పైథాన్తో చాలా చేయొచ్చండి. మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు, వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాక్ ఎండ్ స్క్రిప్టింగ్, జియో డెవలప్మెంట్. మీరు చాలా అంటే చాలా చేయొచ్చు మన పైథాన్ యూజ్ చేసి. ఈ వీడియోలో మీరు పైథాన్ అంటే ఏంటి, దాన్ని ఎవరు డెవలప్ చేశారు, కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ ఏంటి, ఇంకా పైథాన్కి ఉన్న డిమాండ్, అవన్నీ నేర్చుకున్నారు కదా. నేను ఏం చేస్తానంటే ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను పైథాన్ గురించి మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తూ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,